ఎంఎస్ తెలుగు కమ్యూనిటీలో మొత్తం స్క్రిప్టెడ్ వీడియోలు బ్రో. ఇప్పుడు వీడియోస్ దొరకక స్క్రిప్టెడ్ వీడియోస్ దొరకక హ్యాకర్స్ దొరకక వీడియోస్ పెట్టట్లే, అందుకే ఆపాడు అనుకుంటా వీడియోస్. వాడెవడో ఎంఎస్ సోల్ అంట, లైవ్ లో ఆడిస్తాడు, ఏదేదో చేస్తాడు, 1v2 కొట్టు, ఎందుకు మొత్తం స్క్రిప్టెడ్ వీడియోలు బ్రో వాళ్ళది. అలా ఎర్రగోవాలని మంచి మాట్లాడు, ఎందుకంటే 20 లైవ్ లో ఉన్నావు, ప్రశాంతంగా ఆడండి. ఎంఎస్సి చూడు, ఎంఎస్ తెలుగు కమ్యూనిటీలో మొత్తం స్క్రిప్టెడ్ వీడియోలు బ్రో. ఇప్పుడు వీడియోస్ దొరకక స్క్రిప్టెడ్ వీడియోస్ దొరకక హ్యాకర్స్ అలా ఎర్రగోవాలని మంచి మాట్లాడు, ఎందుకంటే 20 లైవ్ లో ఉన్నావు, ప్రశాంతంగా. ఎవరాడు మరీ ఎక్కువ చేసేస్తున్నారా వాళ్ళు? సరే నేను వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళకి రిప్లై ఇద్దాం. సంతు బ్రో, ఇది నీ కోసమే మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చూసి రిప్లై ఇవ్వకపోతే అస్సలకి బాగోదు. నువ్వు తెలుగు కమ్యూనిటీలో ఉండి ఒక తెలుగు స్ట్రీమర్ కి ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలియదు. నేను వీడియోస్ పెట్టట్లేదంటే నాకు ఏదో ఒక రీజన్ ఉంటది, అందుకనే నేను వీడియోస్ పెట్టలేకపోతా. అంతేకాని మా గిల్మేట్స్ ని హ్యాకర్ అనటం, మా గిల్మేట్స్ ని తిట్టడం ఏంటి బ్రో, అది అర్థం కావట్లా. నీతో పాటు ఇంకొక స్ట్రీమర్ కూడా ఉన్నాడు, వాడు ఏదో ఎక్కువ మాట్లాడేస్తాడు. నీ ఇష్టమా, ఏది పడితే అది మాట్లాడేయటం అర్థం కావట్లా. ఈ వీడియో నేను నీకు పెడుతున్నా, నువ్వు ఈ వీడియో చూసి నాకు నీ ఐడి పెట్టడం మర్చిపోకు, నేను నీతో గేమ్ లో మాట్లాడతా. ఇంకొకటి వాడిని కూడా తీసుకురావటం మర్చిపోకు, గేమ్ లో మాట్లాడతా. చూసారు కదా గైస్, వాళ్ళకి ఈ వీడియో పెట్టా, ఆ బ్రో కూడా రిప్లై ఇచ్చాడు, ఐడి కూడా పెట్టాడు. ఆ బ్రోతో వెళ్ళి గేమ్ లో మాట్లాడదాం. అంతకన్నా ముందు సారీ గైస్, ఇన్ని డేస్ నేను ఎందుకోసం ఇన్యాక్టివ్ ఉన్నానో ఇది కూడా ఎండింగ్ లో చెప్తా. అంతకన్నా ముందు కొంచెం చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా, కొంచెం వీడియో బూస్ట్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది, వీడియో కూడా కొంచెం బూస్ట్ అవుతుంది. Boost is the secret of our energy. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ క్రిస్మస్ కి ఇన్స్టాలో మొబైల్స్ గీత వేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి ఫాలో చేసుకోండి. ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ద వీడియో. గైస్, ఒక బ్రోకి ఆ వీడియో పెట్టా, ఆన్లైన్ కి రా అని చెప్పి ఆ బ్రో ఐడి కూడా పెట్టాడు, రిక్వెస్ట్ పెట్టా, ఆన్లైన్ కి వచ్చాడు. వెళ్ళి ఆ బ్రోని ఇన్వైట్ చేద్దాం. కమాన్ బ్రో, మాట్లాడతా గైస్, ఇప్పుడు అర్థమవుతుంది. హలో సంతు బ్రో, వాయిస్ వస్తుందా? చెప్పరా, ఇప్పుడు నువ్వు ఏమన్నా చెప్పరా, కాస్త మంచిగా మాట్లాడచ్చు కదా బ్రో, ఎక్స్పెక్ట్ ఇచ్చి. బ్రో నేను మంచిగానే మాట్లాడతా బ్రో, నీలాంటి లంగాలకు మంచిగా మాట్లాడతా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఒకసారి మీ ఫ్రెండ్ యాడ్ చేయండి బ్రో. రావట్లేదు ఇదే బ్రో. ఏంది జ్ఞాని ఎంఎస్ వాడు ఎందుకున్నా నీ గ్రూప్ లో? బ్రో మీరు మీ సైడ్ రికార్డింగ్ స్టార్ట్ చేసుకోండి బ్రో, ఒకసారి చేసుకుంటాం బ్రో, మాకు భయం అయింది, చేసుకుంటాం. ఏమైంది బ్రో, అర్థం కావట్లేదు, ఏమైనా తాగేసి వచ్చారు మీ ఇద్దరు? తాగేసా? ఏం బ్రో మీ మీదకి తాగుతాం బ్రో, మాకు అతను అలవాటు లెవెల్ అయన్నొద్దు, పాయింట్ కి రా బ్రో. నువ్వు ఇంతకు తెలుగు కమ్యూనిటీలో స్ట్రీమర్వే కదా, ఫేస్ క్యామ్ స్ట్రీమర్వే కదా, తెలియదా? కళ్ళు కనిపిస్తారా? అసలుకి ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదా? మా నోరు మా ఇస్తాం, మేము ఎలాగనే మాట్లాడతాం. ఒక్క సెకండ్ ఆగు, నా గిల్లో ఎవడైనా హ్యాక్ యూజ్ చేసింది నువ్వు చూసావా బ్రో? బ్రో మీ గిల్లు మొత్తం బాటగానే బ్రో, ఒక మాట చెప్పాలంటే మీ గిల్లు మొత్తం హ్యాకర్లే బ్రో, హ్యాకర్లే. నువ్వు చూసావా? తెలుగు కమ్యూనిటీ మొత్తం తెలుసు బ్రో, మేము చూసేది. నేను తెలుగు కమ్యూనిటీలో చాలా మంది స్ట్రీమర్స్ తో చేసా బ్రో వీడియోస్, ఒకసారి వెళ్ళి వాళ్ళు కనుక్కోండి బ్రో, నేను స్క్రిప్టెడ్ చేశానో లేదో నార్మల్ గా చేశాను. కనుక్కున్నది ఏంది బ్రో, తెలుగు కమ్యూనిటీ తెలుసు. మీరు జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారు బ్రో, స్క్రిప్టెడ్ చేసి అదేం లేదు బొంగు. ఒక్కసారి వచ్చి నా లైవ్ లో కానీ నేను లైవ్ పెడతా కదా, లేదా నా డిస్కౌంట్ లో వచ్చి నా గిల్మేట్స్ తో ప్రూవ్ చేయించు సార్, నన్ను గిల్మేట్ హ్యాక్ యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేయించు. బ్రో చూసేదేం బ్రో, తెలుగు కంపెనీ మొత్తం తెలుసు బ్రో, మీ గిల్లు మొత్తం మొత్తం బాట్ గానే బ్రో, అందరు హ్యాకర్స్ గానే బ్రో. మళ్ళీ ఎక్కువ మాట్లాడేస్తున్నా బ్రో, కొంచెం కూల్ బ్రో. ఎందుకు రావాలి బ్రో, ఎందుకు రావాలి? ఒక్క సెకండ్ బ్రో, ఎంతసేపు దాకా నీకు నవీన్ బ్రో రెస్పెక్ట్ ఇస్తున్నా, ఒరే అనే దాకా తీసుకురా. మాకు రావా బ్రో? ఏం కావాలి సంతు నీకు? బ్రో నేను నా గిల్డ్ మేట్ అక్కర్లేదు బ్రో, మీ ఇద్దరికి నేను నా గిల్డ్ మేట్ అక్కర్లా, నా గిల్డ్ మేట్ ఒక్కడే చాలు, మీకు సరిపోతుంది. బ్రో నా గిల్లో నా ఎంఎస్సి సోల్ తీసుకొస్తా బ్రో, ఓకేనా? వాడు మొబైల్ ప్లేయర్, తెలుగు కమ్యూనిటీకే తెలుసు వాడు ఎలా ఆడతాడు. దమ్ముంటే ఓకేనా, వచ్చి వాడిని కొట్టి మాట్లాడండి బ్రో. మాటలొద్దు బ్రో. ఇప్పుడు కాదురా, నీకు మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాగండి. గైస్ వాళ్ళు అసలుకి ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు మచ్చా, వాళ్ళు రెచ్చిపోయే మాట్లాడుతున్నారు కానీ అసలుకి తగ్గి మాట్లాడట్లా, నోరు అసలుకి అదుపు దాటి మాట్లాడేస్తున్నారు. ఇంకా నేను అట్లనే కంట్రోల్ ఉన్నా, ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పేసి. గైస్ ఏం లేట్ చేయకుండా వెళ్ళి రూమ్ క్రియేట్ చేస్తా. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనల్లీ రూమ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి సోల్ మన మొబైల్ లెజెండ్, మీ అందరికి తెలిసే ఉంటది వీడు ఎలా ఆడతాడో. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సంతు లైవ్, ఈ బ్రో వచ్చేసి మొబైల్ లో ఆడుతున్నాడు. నవీన్ బిల్లాయ్ తను వచ్చేసి పీసీలో, ఆపోజిట్ ఇద్దరు స్ట్రీమర్ వర్సెస్ ఒక మొబైల్ లెజెండ్. వెయిటింగ్ వచ్చా
ఒకవేళ కానీ ఇది మనవాడు మ్యాచ్ కొట్టాడా మామూలుగా ఉండదు చెప్తున్నా, వాళ్ళు నోరు మూపిస్తా బ్రో. చూద్దాం మచ్చా ఏం చేస్తాడో. 1v2 ఆడుతున్నాడు మన మొబైల్ లెజెండ్. ఇగో ఎట్టకొట్టాలంటే ఇంకోసారి ఛాలెంజ్ మళ్ళీ ఛాలెంజ్ చేయకూడదు మనతో, మళ్ళీ అలా ఘోరంగా ఆడుతున్నాడు మచ్చా. నెట్టిపోతుంది. ఓపి మామూలుగా ఉంటుంది. ఫస్ట్ దెబ్బ మంది అవుతేనా? ఓకే 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 అది పెద్ద ప్లేయర్ కాదనిపిస్తుంది నాకు. వాల్ వేసుకోవడానికి కూడా సరిగ్గా రావట్లే. కమన్ బ్రో, వాల్ వేసుకో బ్రో. ఒక్క నిమిషం, నాకు గ్లిచ్ అయింది అయ్యా. బ్రో అతను వాల్ వేసుకోమని మచ్చా. ఏం కాదు, ఒక రౌండ్ డోంట్ వెరీ. ఫస్ట్ రౌండ్ ఫినిష్ బ్రో, స్కోర్ 0-1. ఒక్క రౌండ్ మామూలుగా అట్లా సోల్ మాత్రం మంట ముట్టిస్తున్నాడు. లెట్స్ సీ, ఈ మ్యాచ్ మనకి చాలా మ్యాటర్స్. వెళ్దాం రా, మళ్ళీ మనలాంటి వాళ్ళ దగ్గర ఛాలెంజ్ అసలు చేయకూడదురా. గైస్ నా కోసం హ్యాష్ట్యాగ్ సోల్ ఒప్పిందే చాట్ మచ్చా, మామూలుగా కాదు. ఈ మ్యాచ్ మనం కొట్టబోతున్నాం అంతే. రావయ్యా రా. బయటికి రావట్లేదు, బయటికి రమ్మని. వాళ్ళు బయటికి కూడా రావట్లేదు బ్రో, చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఓపి ఎక్కడ బ్యాక్ సైడ్ నుంచి మామూలు వెళ్ళబడి కన్వీజ్ అయిపోయాడు మధ్య. మామూలుగా పట్టేస్తాడు ఈజీగా కొట్టొచ్చు. మొత్తాన్ని చాలు ఆ పాటగాడికి. ఓపి అదే సంతు భయాన్ని నిరూపించుకున్నావు. గైస్ కంబ్యాక్ ఇవ్వకపోతే చాలా కష్టం అయిపోతుంది. 4-1 వాళ్ళు కూడా గట్టిగా ఆడేస్తున్నారు మచ్చా. చెప్పే కదా అయ్యా, నువ్వు ఒక్క నుంచి చాలా అయ్యా అని అన్నా కదా. ఫస్ట్ అంతే, ఒకరిని లాగిన తర్వాత ఇంకొకరు నీతి కొట్టేయచ్చు. ఓపి ఎలా పడ్డావు? మామూలు పడట్లేదు మచ్చా, కొడుతుంటే మైండ్ పోతుంది నాకు. ఇది కదా కావాల్సింది. కామన్ గైస్ నా కోసం ఒక్కసారి సోల్ ఫైర్ అస్సలు కాకూడదు మచ్చా. సోల్ ఫైర్ ఏమో కామెంట్ చేయడం మర్చిపోకండి. కామన్ వాళ్ళు బయటికి రావట్లేదు, చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు తెలుసు అసలు. ఓపి అరే లాంగ్ రేంజ్ రా. ఓపి కామన్ బ్రో. అమ్మ ఎలా రా కమన్ సోల్. అదే నాకు అసలు కనిపించకుండా కొట్టాడు, మూమెంట్ లో కొట్టాడయ్యా. నాకేం అర్థం కావట్లేదు అసలుకి. రా ఒకరు వచ్చారా వాడు ఫినిష్ చేయరా ఫస్ట్. బ్యాగ్ వేస్తున్నా. ఓపిరా సంతు అదే అనుకున్నా మచ్చా నేను. వాళ్ళు లోపల ఎక్కిచ్చేసరికి అది ఇప్పుడు కాదు, 4 రౌండ్లు కొట్టాలి. 4 రౌండ్లు కొట్టాక అప్పుడు చెప్పాలి. కమన్ అయిపోతుంది. అది అలా ఆడాలి. అయిపోయావురా వాళ్ళు. ఏమోట్లే బాటగాడికి. కమాండ్ రా సోల్, అయిపోతుంది ఈజీ. ఇంకా ఒకే 2 రౌండ్స్ అంతే, ఇంకా 2 రౌండ్స్ కొట్టాలి. సేమ్ అలానే వెళ్దాం రా పద. లాగు లాగు. ఓపి అసలు ఛాన్స్ కూడా ఇవ్వట్లా. ఏం జరుగుతుంది? అది ఎవరితో పెట్టుకుంటున్నా తెలుసా నువ్వు అసలుకి? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? చాలా మంది లైన్ గా 3 రౌండ్స్ కొట్టాడు. నా తెలిసి లిటరల్లీ 10 HP లో కొట్టా వాట్ గాని 10 HP లో కొట్టా. అలాంటిది మరి లైన్ గా 3 రౌండ్స్ ఓడిపోయాడు. రా వాట్ గాని కొట్టడానికి ఏందా? కనెక్ట్ అవ్వట్లా. వాళ్ళు మొత్తం మీద పుష్ చేస్తున్నారు. ఓపీ ఒక డౌన్, లైస్ ఇంకొక్కడే రా. ఓడదామన్న ఛాన్స్ ఇవ్వట్లే, ఒక్కరే రా.
బ్రో ఏంది ఇది? అరే పడ్డది కదా, పడ్డది బ్రో. గైస్ ఇవేంపితో మామూలుగా వాడట్లేదు మచ్చా. ప్యూర్ రెడ్ కొడుతున్నాడు, కొట్టిన బుల్లెట్ ప్యూర్ రెడ్డే. లాస్ట్ ఇంకొకే ఒక రౌండ్ ఉంది. ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 4-4. వాళ్ళు అసలుకి ఛాన్స్ ఇవ్వట్లా. చూసుకో గైస్ కమాన్. ఓపి ఏమంటే నా జంప్ షాట్ మామూలు కొట్టట్లేదు మచ్చా. అది కూడా మీరా రే కమాన్. ఇలా కొట్టారా? నా కోసం ఒక్కసారి సోల్ ఫైర్ ఇన్ ద చాట్ మచ్చా. ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోకండి. కామన్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. గైస్ సీరియస్ చెప్తున్నా, సోల్ మాత్రం మామూలుగా ఆడలేదు గైస్. అసలుకి వాళ్ళ రియాక్షన్ ఎట్లున్నాయో తెలియదు కానీ నేను మాత్రం సీరియస్ గా లాస్ట్ రౌండ్ 3 bullets తో కొట్టాడు బ్రో. యూఎంపీతో ప్యూర్ రెడ్ మెంబర్స్. అది కూడా సామ్సంగ్ S24 అల్ట్రా. బట్ ఇడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఇదిగో కనిపిస్తున్నాడా? ఈ మొబైల్లో ఆడుతున్నాడు గైస్. ఒక్కసారి వాళ్ళని యాడ్ చేద్దాం, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. నాకు ఎక్కువ మాట్లాడారు, ఇప్పుడని తగ్గి మాట్లాడతారులేదు, చూద్దాం. హలో సంతు బ్రో, వాయిస్ వస్తుందా? చెప్పండి బ్రో. వస్తుంది చెప్పండి బ్రో. వాయిస్ లో కొంచెం బేస్ తగ్గింది ఇంతకన్నా ఇప్పుడు. ఫ్లాష్ బ్యాక్. బ్రో నేను మంచిగానే మాట్లాడతా బ్రో. నీలాంటి లంగా మంచిగా మాట్లాడలా. ఓ నవీన్ బ్రో ఏమైంది బ్రో? ఇందాక ఏదేదో మాట్లాడేసావు బ్రో. నా దగ్గర వైఫై ప్రాబ్లం బ్రో. 124కి వెళ్ళిపోతుంది బ్రో. పింగ్ వస్తుంది బ్రో. రావట్లేదు, వైఫై రావట్లేదు, సిగ్నల్ రావట్లేదు సరిగా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మ్యాచ్ ఓడిపోయావు కదా, ఈ మాత్రం వస్తాయిలే రీజన్స్ బ్రో. అర్థమైంది బ్రో. అది కాదు బ్రో, ఒక చిన్న డౌట్ బ్రో. లాస్ట్ రౌండ్ లో 2 bullets ఎలా కొట్టారు బ్రో? అసలు సౌండ్ రాకుండా గాల్లో గన్నుతో కొట్టాడు బ్రో. యుఎంపీ గన్నుతో బ్రో. అంత తేడా ఏం కొట్టలేదు బ్రో, జస్ట్ ఒక రౌండే బ్రో. మీరు ఇద్దరు బ్రో ఓకేనా? అది ఒక్కడే. ఇప్పుడు దాని గురించి మాట్లాడేసుకుంటే ఇంకోటి మాడోడే విన్ అయ్యాడు. అర్థమైందా? మీరు ఇంకోటి ఇద్దరు స్ట్రీమర్స్, వాడు ఒక మొబైల్ లెజెండ్ అంతే. గైస్ వాళ్ళు ఇంకా ఇలానే సోదేస్తూనే ఉన్నారు. వీడియో ల్యాగ్ అవుతుంది అని చెప్పేసి దీన్ని ఇక్కడితోనే ఎండ్ చేసా. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నా సైడ్ నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ మీరు చేయగలరు అది. ఈ వీడియోకి కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అదే కాకుండా ఈ వీడియోకి 10,000 కామెంట్స్ టార్గెట్ ఇస్తున్నా. మీకు ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి. ఎవరికైతే హైయెస్ట్ లైక్స్ వస్తాయో ఒక 5 పీపుల్స్ ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 1000 ఫోన్ పే చేస్తా. సో మీరు ఇష్టం వచ్చిన కామెంట్ చేయటం మర్చిపోకండి గైస్. నేను మీకు ఒక్కటే చెప్పగలను, వాళ్ళ మీద వెళ్ళి ఏమి హేట్ స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు కూడా మన తెలుగు స్ట్రీమర్సేగా. బ్యాడ్ గా బిహేవ్ చేశారని చెప్పేసి మనం కూడా అలా బిహేవ్ చేస్తే తప్పు అవుతుంది. ఒకవేళ మీరు ఆ బ్రో వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే గైస్ కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెళ్ళి సపోర్ట్ చేయండి. ఇంకొకటి మీరు నా గిల్లోకి రావాలనుకుంటే నేను త్వరలో లైవ్ డీటెయిల్స్ పెడతా. సో అక్కడ వచ్చి మీరు ట్రై చేసి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. నా వల్ల ఎంత అవుతే అంత సపోర్ట్ చేస్తా. మీకు ఆ లైవ్ లింక్ ఎట్లా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను లైవ్ పెడితే. మీరు ఇక్కడ దాకా వీడియో చూడడానికి కారణం ఏంటో తెలుసా? పేరు చరిత్ర మర్చిపోదు. ఇది సార్ నా బ్రాండ్. అరే వాల్యూమ్ బెటరా. డైలాగ్ కొంచెం మతిగలేదారా? పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఇంకా ఎప్పటి నుండి కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తా, కన్సిస్టెంట్ గా లైవ్స్ పెడతా. నాకు నమ్మకం లేదు. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేది మామూలుగా ఎంటర్టైన్ ఫీల్ అవ్వరు, చాలా మంచిగా చేస్తా కంటెంట్ కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటిదాకా ఇంకా స్టే ట్యూన్. సీ యూ. బై బై.